నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మరోసారి మోడీ అధికారంలోకి వస్తే దేశం నాశనమే అవుతుందని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. అయితే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో నిర్వహించిన దేశవ్యాప్త గ్రామీణ సమ్మెలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా కార్మిక కర్షకులు వందలాది ప్రజా సంఘాలు కలిసి భారత్ గ్రామీణ బంధు, పారిశ్రామిక బంధు, చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పటికే వేలాది మంది రైతు కూలీలు, కార్మికులు ఢిల్లీ చేరుకోవడం కూడా జరిగింది. వారం రోజుల నుండి అనేక రాష్ట్రాల నుంచి వేల మంది కార్మిక కర్షకులు ట్రాక్టర్లు కట్టుకొని వాళ్ళు ఎంతో శ్రమ పడుతూ పోలీసులు ఎక్కడికెక్కడ వాళ్ళని ఆపినా కూడా ఆగకుండా వీరోచితంగా పోరాటాన్ని నడిపించడం అనేది జరుగుతూ ఉంది. తేలిపడి ఇవాళ 180% ఉన్న వాళ్ళు ఎవరు? శ్రామికులుగా, కార్మికులుగా కష్టపడి పనిచేస్తుంది రైతులు, కూలీలు, కార్మికులు. 180% వీళ్ళే ఉన్నారు. వీళ్ళు లేకపోతే అసలు సంపదే లేదు, వ్యవసాయ పంటలే లేవు, ఎవరు బ్రతికేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఈ 80% మంది కష్టపడి పనిచేస్తేనే ఇవాళ దేశ సంపద అనేది ఉంటుంది తప్ప ఇంకోటి కాదు. కానీ 80% మంది అందరికంటే ఎక్కువ దోపిడీకి గురవుతూ ఉన్నారు. వీళ్ళకు చాలినటువంటి ఇల్లు, విద్య కానీ, వైద్యం కానీ, తర్వాత ఏంటంటే ఇంకా ఇతర అవసరాలు తీర్చుకునేటువంటి పరిస్థితి లేకుండా పోతూ ఉన్నారు. రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తానని మోడీ అనేక సార్లు చెప్పారు. 2 సంవత్సరాల క్రితం పెద్ద ఎత్తున పోరాటం జరిగింది. ఆ పోరాట విరమణ సందర్భంగా కూడా 1100 మంది చనిపోయిన తర్వాత నేను రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి చట్టం తీసుకొస్తాను, కానీ ఆ చట్టాన్ని ఇంతవరకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. అవన్నీ కూడా గాలికి వదిలేశాడు. కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న 8 గంటల పని దినాన్ని 12 గంటలు చేయాలని 12 గంటలు వరకు చట్టం తీసుకొచ్చారు. బలవంతంగా ఇవాళ బీజేపీ అధికారం ఉన్న రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నారు. అతని జాతీయ ఉపాధి హామీ పథకం అది పని లేని రోజుల్లో ఆకలి చావులు చావకుంటుండాలనే ఉద్దేశంతో వామపక్ష పార్టీలు ఎంతో పోరాడి ఆ చట్టాన్ని తీసుకురావడం ప్రయత్నం చేస్తే ఆ చట్టం వచ్చింది. ఈ మోడీ గారికి బుద్ధి ఉంటే నిధులు కేటాయించాలి, అదనంగా ఎక్కువ రోజులు పనిచేయడానికి అవకాశం కల్పించాలి. కానీ ఈ దుర్మార్గుడు చేసింది ఏంటి? నిధులకు కోత పెట్టాడు, రోజులు తగ్గించాడు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇయ్యాడు, రైతుల కష్టాలు తీర్చాడు, కార్మికుల కష్టాలు తీర్చాడు, పైగా 12 గంటలు పని చేయాలని చట్టం తీస్తాడు. ఉపాధి కూలీలు, పేదవాళ్ళు పని లేని రోజుల్లో పని చేసుకొని బతకడానికి కూడా వాళ్ళకు నిధులు కేటాయించకుండా నువ్వు దేని కొరకు ప్రధానమంత్రి సీట్లో కూర్చొని రామభద్రుని ఆ రాముడు క్షమిస్తాడా? ఇవాళ అంతా రామమయం ఉంటా ఉన్నావు. రాముని కాదు కదా ప్రజలు ఓట్లేసింది. ఇప్పుడు రాముడిని అడగాలనా? రేపు ఓట్లేసేది కూడా రామునికి వేయాలనా? రాముడు అందరి వాడు, ఆయన మీద గౌరవం, తర్వాత ఏంటంటే అభిమానం ఉన్న వాళ్ళంతా పూజించుకుంటారు, వ్యక్తిగతమైనటువంటిది. రాముని పేరు చెప్పి, మతం పేరు చెప్పి ఈ పాపాలన్నీ కడిగేసుకోవాలనేటువంటి ప్రయత్నం ఇవాళ మోడీ చేస్తూ ఉన్నాడు. దేశ సంపదను మొత్తం కూడా దోచి వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి కొద్ది మంది బడా కార్పొరేట్ చేతుల ఒప్పజెప్పడం అనేది జరుగుతూ ఉన్నది. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ పెట్టుబడులు పెరిగిపోతూ ఉన్నాయి. బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు తీసుకొని అప్పులు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళకు ఈ ప్రభుత్వం సహకరించడం అనేది జరుగుతూ ఉన్నది. ఒకటని కాదు, 3 వైపులా దేశాన్ని మొత్తం ధ్వంసం చేసేటువంటి పద్ధతిలో ఇవాళ మోడీ ఛాయవాలని చెప్పేసి చాలా దుర్మార్గంగా ప్రజల్ని నమ్మించి మోసగించి ఇవాళ సెంటిమెంట్లతోటి మళ్ళీ 3వసారి అధికారంలోకి రావాలని చూస్తూ ఉన్నారు. 3వసారిగా ఇతను అధికారంలోకి వస్తే ఈ దేశంలో ఇక ఉద్యమాలు ఉండవు, ఏ పార్టీలు మిగలనియరు, ఏ సంఘాలు మిగలనియరు, ఎవరికి స్వేచ్ఛ ఉండే పరిస్థితి ఉండదు, పేదవాడు ఇంకా మరింత పేదవాడుగా తయారవుతాడు. రాచరికమైనటువంటి వ్యవస్థ ఒక 100 సంవత్సరాలు వెనక్కి వాళ్ళకి ఈ దేశాన్ని నడిపించేటువంటి పరిస్థితి వస్తుంది తప్ప ఇంకోటి కాదు. అందుకొరకే రైతులు, కార్మికులు, కూలీలు ఒకరని కాదు, చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులు, చేతులు అందరూ ఏకమై పెద్ద ఎత్తున ఈ దేశం మనది, ఈ సంపద మనది, ఈ రాజ్యాంగం మనది, దీన్ని కాపాడుకోవాలి, దీన్ని నాశనం చేసే వాళ్ళని ఈ దేశం నుంచి తరిమి కొట్టాలి.
దేశ్ కి బచావ్ మోడీకి హటావ్ అనేటువంటి నినాదంతో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా మోడీకి హటావ్ దేశ్ కి బచావ్ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి.